ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించేశాం. ఇక టాప్ 2 లో చోటు ఖాయం చేసుకుందాం అనుకుంటుంది ఓ జట్టు. కానీ ప్లే ఆఫ్స్ కు దూరం అయ్యాక ఎలాంటి ఒత్తిడి లేకపోవడంతో చెలరేగా ఆడుతూ ప్రత్యర్థి అవకాశాలను దెబ్బతీస్తుంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ నుంచి వైదొలిగిన జట్లు. ఐపీఎల్ 18లో వరుసగా 3వ రోజు అదే చిత్రం. గుజరాత్ కు లక్నో, బెంగళూరుకు హైదరాబాద్ షాక్ ఇచ్చినట్లే నిన్న శనివారం పంజాబ్ కు ఢిల్లీ చెక్ పెట్టింది. పంజాబ్ 200 పైచులకు లక్ష్యాన్ని నిర్దేశించిన ఢిల్లీ అదిరే విజయంతో సీజన్ ను ముగించింది. సమీర్ రిజ్వీ సంచలన ఇన్నింగ్స్ తో డీసీకి అద్భుత విజయాన్ని అందించాడు. ప్రస్తుతం ప్లే ఆఫ్ చేరుకున్న 4 జట్లు తలా 13 మ్యాచ్లు ఆడేశాయి. ఇంకా చివర మిగిలింది ఆయా జట్లకు ఒక్కొక్క మ్యాచ్ మాత్రమే. గుజరాత్ టైటాన్స్ 13 మ్యాచ్లకు గాను 9 విజయాలతో 18 పాయింట్లతో టాప్ లో ఉంది. ఇక పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెరో 8 విజయాలతో ఓ మ్యాచ్ రద్దు కారణంగా అదనంగా ఓ పాయింట్ తో చెరో 17 పాయింట్లతో 2-3 స్థానాల్లో ఉన్నాయి. ఇక 4వ స్థానంలో ముంబై ఇండియన్స్ 13 మ్యాచ్లకు గాను 8 విజయాలతో 16 పాయింట్లతో 4వ స్థానంలో ఉంది. అయితే ఈ 4 జట్లలో టాప్ 2 లో ఉండేందుకు ఎక్కువగా అవకాశాలు గుజరాత్ టైటాన్స్ కే ఉన్నాయి. ఇక 2వ స్థానం కోసం పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య పోటీ నెలకొంది. ఒకవేళ పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ ముంబై ఇండియన్స్ గెలిస్తే 18 పాయింట్లతో 2వ స్థానంలో ఉంటుంది. కానీ అదే సమయంలో లక్నోపై ఆర్సీబీ గెలిస్తే 19 పాయింట్లతో 2వ స్థానానికి చేరుకుంటుంది. ఒకవేళ పంజాబ్ ముంబై ఇండియన్స్ పై గెలిస్తే పంజాబ్ కింగ్స్ 2వ స్థానంలో నిలుస్తుంది. ఇప్పుడు ప్లే ఆఫ్ చేరుకున్న జట్లలో ఫామ్ ప్రకారం చూస్తే ముంబై ఇండియన్స్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. తమ చివరి మ్యాచ్ లో పంజాబ్ పై గెలిస్తే, అదే సమయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చివరి మ్యాచ్ లో లక్నోపై ఓడిపోతే మాత్రం గుజరాత్ టైటన్స్, ముంబై ఇండియన్స్ టాప్ 2 లో నిలిచే అవకాశం ఉంది. టాప్ 2 లో నిలిచిన జట్లకు ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే ఈ 2 జట్ల మధ్య జరిగే తొలి క్వాలిఫైర్ మ్యాచ్ లో ఓడిపోయిన జట్టుకు 2వ క్వాలిఫైర్ లో ఆడే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు 1-2 స్థానాల కోసం తీవ్ర పోటీ నడుస్తుంది.